ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోడీ డౌన్ డౌన్, ఈడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై పక్కా ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. తక్షణమే ఎమ్మెల్సీ కవితను రిలీజ్ చేయకుంటే గల్లీ నుండి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అదేవిధంగా బతుకమ్మ పండుగని దేశ విదేశాల్లో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన కవితక్కని అరెస్ట్ చేయడం నిజంగా చాలా అన్యాయం. కాబట్టి మీరు ప్రజలలోకి వెళ్ళండి, ప్రజలకు ఒక మంచి పని చేయండి, మా కేసీఆర్ గారు లాగా ప్రజల చేత్తో మన్ననలు పొందండి, అప్పుడు ఓట్లు సాధించండి. కానీ ఈ విధంగా చేయడం నిజంగా శోచనీయం. వారు అన్యాయంగా, అక్రమంగా దొంగ కేసులు పెట్టి కవిత గారిని అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోతారు, వాళ్ళకి సీట్లు ఎక్కువ రావాలి, వాళ్ళు ఏదో జినుక్కులు చేయాలి, వాళ్ళకేదో పబ్లిక్ తోటి జేజేలు కొట్టించుకుంటారు అనుకుంటారు. కానీ కాదు. మరి కవిత గారిని అక్రమంగా అరెస్టు చేసిన విషయము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్లలో వారి ఓటు ద్వారా మరి ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం.